తరువాత చెల్లి నువ్వు జైల్లో ఉంటే ఏ విధంగా పాదయాత్ర చేసిందో ప్రతిరోజు ఆవిడే మాట్లాడుతుంది. ఏ విధంగా నీ గురించి నీ పార్టీ గురించి కష్టపడిందో ఆవిడే చెప్తుంది. తండ్రి ఇవ్వవలసినటువంటి ఆస్తి కూడా ఇవ్వకుండా ఇంటిలో బయటికి పంపించిన విషయం కూడా రాష్ట్ర ప్రజలు ఒకసారి తెలుసుకోవాలి. ఎవరమైనా సరే, ఎవరి మీద వ్యతిరేకం ఉన్నా తల్లిని, తండ్రిని, చెల్లిని, కుటుంబాన్ని గౌరవిస్తారు. కానీ ఒక వ్యక్తి తన స్వార్థం గురించి, పదవి గురించి ఎవరిని దృష్టిలో పెట్టకుండా ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో విఘ్నులైనటువంటి ప్రజలు తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. మీ నాన్నగారు మీ చెల్లికి సమాన వాటా ఇమ్మన్నారు, నా సమక్షంలోనే మొత్తం రాసి పెట్టారు, నువ్వు ఇవ్వాలని చెప్పి తల్లి అడిగితే చివరిని తల్లిని కూడా బయటికి పంపించినటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నీ మీద ఇన్ని అబండాలు వస్తే ఒక్క రోజైనా నువ్వు మాట్లాడావా? ఒక్కదానికైనా ఆన్సర్ చేసావా? నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మొన్నటి వరకు బొత్స సత్యబాబు గారు చెప్పినా, లేకపోతే XY మాట్లాడినా, మాకు అనుమానాలున్నా మేము ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈ పరిణామాలన్నీ చూస్తే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి యొక్క మరణానికి కూడా నీ బాధ్యత ఉందని ఆ రోజు ఏదైతే బొత్స గారు చెప్పారో అది కూడా ఈరోజు నాకు అనుమానం వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను.